హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రియతమ పార్ట్ 42 చూసే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అలాగే ఈ స్టోరీలో ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉండుంటే ప్లీజ్ ముందవి చూడండి, అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం. నా ప్రియతమ పార్ట్ 42. మైత్రితో మాట్లాడుతూ ఉంది రాజేశ్వరీదేవి. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చిన్ను మైత్రిని చూసి ఎవరు ఈ ఆంటీ అని అడగడంతో, ఆంటీ కాదు నాన్న, మీ మమ్మీ అని చెప్పింది రాజేశ్వరీదేవి. ఆ మాటతో మొహం వెలిగిపోగా, నిజంగా ఈమె మా మమ్మీనా అని అడిగాడు చిన్ను. హా నాన్న, నిజంగానే ఈమె మీ మమ్మీ అని అంది రాజేశ్వరీదేవి. ఆమె అలా అనడంతో మమ్మీ అంటూ మైత్రి మీదకి దూకాడు చిన్ను. కొంచెం ఇబ్బందిగానే అతన్ని పట్టుకుంది మైత్రి. ఆమె మొహంలోని ఇబ్బందిని గమనించి, సరే పదండి టిఫిన్ చేద్దాం అని అంది రాజేశ్వరీదేవి. అలా రాజేశ్వరీదేవి చెప్పడంతో చిన్నుని ఎత్తుకుని కిందకి వెళ్ళింది మైత్రి. భానుప్రసాద్ ఇల్లు మొత్తం జనాలతో కళకళలాడిపోతూ ఉంది. వారింటికి వచ్చిన వారి అందరికీ ఈమెనే నా కోడలు అని ఎంతో ఆనందంగా పరిచయం చేస్తుంది శోభ. ఆమె ఆనందం చూస్తూ ఉంటే తాము చేసిన పనికి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మనోజ్ఞ, సాత్విక్లు. కొంచెం సేపటికి ఎక్కడి బంధువులు అక్కడికి వెళ్ళిపోవడంతో హడావిడి తగ్గి నీరసం వచ్చింది శోభకి. అసలే హార్ట్ పేషెంట్వి, ఇంత హైరాణ పడవద్దు అంటే మాట వినవు కదా అని ఆమెని మందలిస్తూ, రా కొంచెం సేపు రెస్ట్ తీసుకుందువు గాని అని ఆమె చెయ్యి పట్టుకుని మరొక చెయ్యి ఆమె భుజం మీద వేసి రూమ్లోకి తీసుకువెళుతూ ఉన్నాడు భానుప్రసాద్. అతనితో వెళుతూనే, అమ్మ శ్రద్ధ, వదినికి తన రూమ్ చూపించు తల్లి, కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటుంది అని శోభ అనడంతో మనోజ్ఞని తీసుకువెళ్ళి గదిలో వదిలి తన గదిలోకి వెళ్ళిపోయింది శ్రద్ధ. దానితో తలుపులు క్లోజ్ చేసి హమ్మయ్య అనుకుంటూ రిలాక్స్డ్గా బెడ్ పై వాలిపోయింది మనోజ్ఞ. అప్పుడే వాష్రూమ్ డోర్ తీసుకుని బయటకు వచ్చాడు సాత్విక్. అతని ఒంటి మీద ఒట్టి టవల్ తప్ప ఇంకేమీ లేదు. అది చూసి కెవ్వున కేక వేసి ఒక్కసారిగా బెడ్ పై నుంచి ఎగిరి కిందకి దూకింది మను. దానితో ఆమెను చూసి కంగారుగా అటు తిరిగి, ఏంటి నువ్వు నా రూమ్లో అని అడిగాడు సాత్విక్. ఇది ఇంకా బాగుంది, నేను మీ ఇంటికి వచ్చింది ఇదే ఫస్ట్ టైం, అలాంటిది ఎవరిది ఏ రూమ్నో నాకెలా తెలుస్తుంది? శ్రద్ధని అత్త గది చూపించు అంటే శ్రద్ధ నాకు ఈ గది చూపించింది అని చెప్పింది మనోజ్ఞ. అది సరే గాని ముందు ఆ పక్కకు తిరిగి నిలబడు అని అన్నాడు సాత్విక్. నేనెప్పుడో వెనక్కి తిరిగి నిలబడ్డాను, నువ్వు త్వరగా డ్రెస్ వేసుకో అని అంది మనోజ్ఞ. ఓహో తిరిగావా, అయితే ఆ మొక్కేదో ముందే చెప్పొచ్చు కదా అని అన్నాడు సాత్విక్. హా, తిరగక రితిక్ రోషన్ లా కండలు తిరిగిన నీ బాడీ చూస్తూ ఇంకా అలానే ఉన్నాను అనుకున్నావా అని అడిగింది మనోజ్ఞ. నాది మరీ అంత గొప్ప బాడీ కాదు అని నాకు తెలుసు, కానీ నువ్వు మరీ అంత వెటకారం ఆడనవసరం లేదు అని అన్నాడు సాత్విక్. అయ్యా మహానుభావా, నాకు అసలే చాలా నీరసంగా ఉంది, ఇప్పుడు నీతో వాదులాడే ఓపిక అస్సలు లేదు, దయచేసి ఆ డ్రెస్ వేసుకుని నాకు నా రూమ్ చూపిస్తే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అని అంది మనోజ్ఞ. నీకు సపరేట్గా రూమ్ ఇవ్వడానికి నువ్వేమీ మా ఇంటికి వచ్చిన గెస్ట్వి కాదు, నేను తాళి కట్టి తెచ్చుకుని నా నెత్తి మీద పెట్టుకున్న నా భార్యవి, కాబట్టి ఇక నుంచి నా రూమ్లోనే నువ్వు ఉండాలి అని అన్నాడు సాత్విక్. ఏంటి, నీ రూమ్లోనే నేను ఉండాలా అని నోరు తెరిచింది మనోజ్ఞ. హా, కొన్ని రోజులు ఫ్రెండ్తో రూమ్ షేర్ చేసుకున్నా అనుకుని ఈ రూమ్లోనే ఉండు, తర్వాత ఏదో ఒకటి చేసి విడాకులకు అప్లై చేద్దాం అని అన్నాడు సాత్విక్. తప్పదా అని చిన్నపిల్లలా ఫేస్ పెట్టుకుని అడిగింది మనోజ్ఞ. పోనీ నీ దగ్గర వేరే బెటర్ ఆప్షన్ ఉంటే చెప్పు
అలాగే ప్రొసీడ్ అవుదాం అని అన్నాడు సాత్విక్. కొంచెం సేపు ఆలోచించి ఏమీ లేదు అన్నట్లు అడ్డంగా తల ఊపింది మనోజ్ఞ. కదా, మరి ఇంకా ఎందుకు ఆలోచన, పోయి రెస్ట్ తీసుకో అని అన్నాడు సాత్విక్. దాంతో బుద్ధిగా వెళ్లి బెడ్ పై పడుకుని దుప్పటి ముసుగు పెట్టింది మనోజ్ఞ. ఆమెను చూసి ఈడియట్ అని అనుకుని చిన్నగా నవ్వి అక్కడే ఉన్న సోఫాలో సెటిల్ అయ్యాడు సాత్విక్. అశ్విన్ ఇంట్లో కవితకి జడ వేస్తూ ఉంది కళ్యాణి. అప్పుడే కిచెన్ లో కుక్కర్ విజిల్ వేయడంతో పక్కన ఉన్న దాత్రిని చూసి, అమ్మ దాత్రి, వెళ్ళి కొంచెం గ్యాస్ ఆఫ్ చేస్తావా అని అంది కళ్యాణి. ఆ మాటకి చిరాగ్గా ఫేస్ పెట్టి విసిగ్గా ఫీల్ అవుతూ కిచెన్ వైపు వెళుతున్న దాత్రి చూసుకోకుండా తనకి ఎదురుగా వస్తున్న అశ్విన్ కి డాష్ ఇచ్చింది. దానితో దాత్రిని చూసి సారీ అని అశ్విన్ బయటికి వెళితే తనకేమీ పట్టినట్లు కిచెన్ లోకి వెళ్లి గ్యాస్ ఆఫ్ చేసి తన రూమ్ లోకి వెళ్లి డోర్ గట్టిగా వేసింది దాత్రి. ఆమె ప్రవర్తన చూసి దాత్రి మనతోనే కాదు అశ్విన్ తో కూడా సరిగ్గా ఉండడం లేదు అని మనసులో అనుకుని వారి బంధం ఏమైపోతుందో అని భయపడింది కళ్యాణి. అద్వైత్ ఆఫీస్ లో సీరియస్ గా వర్క్ చేసుకుంటున్న అద్వైత్ క్యాబిన్ లోకి మే కమిన్ సార్ అన్న పర్మిషన్ తో లోపలికి వచ్చాడు ప్రవీణ్. అతన్ని అదోలా చూస్తూ, ఏంట్రా కొత్తగా పర్మిషన్ తీసుకుంటున్నావు అని అడిగాడు అద్వైత్. కొత్త విషయాలు జరుగుతున్నప్పుడు కొత్తగా పర్మిషన్ తీసుకోవడంలో తప్పేమీ లేదనుకుంటా అని అన్నాడు ప్రవీణ్. అడిగిన దానికి వంకర సమాధానం మానేసి తిన్నగా సమాధానం చెప్పు అన్నాడు అద్వైత్. నువ్వు చేసే పనులు తిన్నగా ఉంటే నేను చెప్పే సమాధానాలు కూడా తిన్నగానే ఉంటాయి అన్నాడు ప్రవీణ్. చేతిలోని ఫైల్ టేబుల్ పైకి విసిరి, ఇప్పుడు నీ బాధ ఏంటి? నేను పెళ్లి చేసుకున్నాను, ఆ విషయం నీకు చెప్పలేదు, అందుకే కదా నీ ఈ ఏడుపు అని అన్నాడు అద్వైత్. ఇది మాత్రం బాగా అర్థమవుతుంది. అరే, చిన్నప్పటి నుంచి మనం అంటే ప్రాణం పెట్టే ఫ్రెండ్ ఒకడున్నాడు. నేను పెళ్లి చేసుకుంటే మొదటిగా సంతోషించేది వాడే. మన జీవితంలో జరిగిన ప్రతి విషయం వాడికి తెలుసు. ఒక విధంగా నాకు జీవితం ఇచ్చిన దేవుడు వాడు. వాడికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు, నేరం, క్షమించరాని ఘోరం అని నువ్వు ఒక్క నిమిషం ఆలోచించినా నువ్వు నాకు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకోవురా అని కోపంగా అన్నాడు ప్రవీణ్. చాలా కూల్గా తనని చూసి, నీకు 30 సంవత్సరాలకి నిండు నీరోడ్లు నిండిపోతాయని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా అని అడిగాడు అద్వైత్. హా, అనుకోకే, ఈ విషయం నాకు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడైతే నీతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడే నా ప్రాణానికి గ్యారంటీ లేదు అని, ఎప్పుడో ఒకప్పుడు నీ చేతిలో పోతాను అని నాకు తెలుసు. అందుకే నేను పెళ్లి కూడా చేసుకోకుండా బ్రహ్మచారి జీవితం గడిపేస్తున్నాను అని అన్నాడు ప్రవీణ్. అబ్బా, ఏంట్రా నీ గొడవ? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నీకు ఎవరు పిల్లనివ్వకపోతే దానికి నాకు సంబంధం ఏమిటి అని విసుగ్గా అడిగాడు అద్వైత్. అదే బాబు, పెళ్ళం వచ్చిన ఏ మగాడికైనా పక్కన ఉండే ఫ్రెండ్ బాధ గోలలాగానే కనిపిస్తుంది అని అన్నాడు ప్రవీణ్. అని గాలి బయటికి ఊది, ఇప్పుడు నీకు పార్టీ కావాలి అంతేనా అని అన్నాడు అద్వైత్. పార్టీ అంటే అది మామూలు పార్టీ కాదు, రిసెప్షన్ పార్టీ అని అన్నాడు ప్రవీణ్. రిసెప్షనా? ఎవరిది? నీదా అడిగాడు అద్వైత్. పెళ్లి పెటాకులు లేని ఒంటరి జీవిని నాకు రిసెప్షన్ ఏంటి? రిసెప్షన్ నీకు మైత్రికి అని అన్నాడు ప్రవీణ్. ఆ మాట వినడంతోటే అసహనంగా ఫీల్ అవుతూ, నీకు పార్టీ కావాలంటే చెప్పు, ఇస్తాను, అంతేగాని రిసెప్షన్ అంటూ నాకు లేని కొత్త తలపోటు తెచ్చిపెట్టకు అని అన్నాడు అద్వైత్. అదేంటి అద్వైత్,
పెళ్ళంటే ఎలాగో ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా చేసేసుకున్నావు. కనీసం నీకు పెళ్ళయింది అన్న సంగతి అందరికీ తెలియడం కోసమైనా రిసెప్షన్ ఏర్పాటు చేయాలి కదరా అని అన్నాడు ప్రవీణ్. ఏమీ అవసరం లేదు. అలాంటి వేస్ట్ విషయాల పైన టైం వేస్ట్ చేయకుండా నువ్వు కొంచెం చేసే పని మీద దృష్టి పెట్టు అని అన్నాడు అద్వైత్. ఏంటి వేస్ట్ విషయమా? ఈ జన్మలో వీడు నాకు అర్థమవుతాడా అని మనసులో అనుకుంటూ సీరియస్ గా అద్వైతనే చూస్తూ ఉన్నాడు ప్రవీణ్. నువ్వు ఎంత సీరియస్ గా చూస్తున్నా నన్ను ఏమీ చేయలేవు, కానీ పో ముందు చెప్పిన పని చూడు అన్నాడు అద్వైత్. ఇంకా వీడికి ఎంత చెప్పినా వినడు అని అనుకుని అలాగే సార్ అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రవీణ్. రూమ్ లోకి వచ్చిన ఏదో ఆలోచిస్తూ ఉంది ధాత్రి. అప్పుడే ఆమె ఫోన్ కి ఏవో కొన్ని మెసేజ్లు ఆగకుండా వస్తున్నాయి. ఆ సౌండ్ కి ఇరిటేషన్ రావడంతో విసుగ్గా ఆమె ఫోన్ చేతిలోకి తీసుకుని ఈ టైంలో ఎవరు ఇలా మెసేజ్ చేస్తున్నారు అని మెసేజ్ ఓపెన్ చేసిన వాళ్ళని తిట్టుకుంటూ ఫోన్ మెసేజ్ ఓపెన్ చూసిన ధాత్రి ఒక్కసారిగా గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది. ధాత్రికి వచ్చిన ఆ మెసేజ్ లో ఏముందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అలాగే ఈ రోజు స్టోరీ సరిగ్గా చెప్పలేకపోయిన ఫ్రెండ్స్, మా చిన్న పాపకి హెల్త్ సరిగ్గా లేదు, అందుకే కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపించింది. సో సారీ ఫర్ దట్. రేపటి నుంచి చాలా క్లియర్ గా చెప్తాను. సో ఈ ఒక్క రోజుకి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్.